విశ్వసించిన వారికి సిలువే రక్షణ మార్గం. విశ్వసింపని వారు ఈ మాట కోటి రూపాయలు అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం రేపు అనేకులు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వారి పాపములు కాదు, వారి నేరాలు కాదు, సిలువను అంగీకరించినందుకు. మళ్ళీ చెప్తున్నానండి, అంగీకరించిన వాడికి సిలువే పరలోక మార్గం, అంగీకరింపని వాడికి సిలువే అడ్డు బండ. ఎందుకని? తన కుమారుని విశ్వసింపలేదు కనుక, బలియాగమును నమ్మలేదు కనుక. నాట్ బికాస్ ఆఫ్ దైర్ సిన్స్. ఇప్పుడు నమ్మిన వారందరూ పరిశుద్ధులా ఏమిటి? వారిలో ఎన్ని పాపములు ఉన్నా వాళ్ళు రక్తము చేత కప్పబడ్డారు, కొనబడ్డారు, దేవుని పిల్లలుగా తీర్చబడ్డారు. మరి మిగతా వాళ్ళు ఏంటంటే సిలువను విశ్వసించినందుకే చాలా మంది, రేపు కోట్ల మంది వెళ్ళబోతున్నారు అగ్నిగుండానికి. వారిని అగ్నిగుండం నుండి తప్పించడానికి మనము సిలువ వార్తను ప్రకటించుదుము గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, యెహోవా మార్గములు తిన్నవి కానీ తిరుగుబాటు చేయ వారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లు ఎక్కడ పడతారని అమాంతం అగ్నిగుండంలో పడతారు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న మనము నిలువు కమ్మి పట్టుకొని పరలోకి వెళ్ళిపోతాం. అందుకని ఇంకొక మాట కూడా కలుపుతున్నాను, నన్ను క్షమించండి. యాకోబు బేతేలులో ఒక దర్శనం చూశాడు. ఏంటా దర్శనం? ఆకాశమునకు భూమికి ఒక నుచ్చెన వేయబడి, ఆ నుచ్చెన మీద నుండి ఎవరెవరు దిగుతున్నారు?